ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 15వ వచనము. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. దేవుడు మీ మొరని వింటానని వాగ్దానం చేస్తున్నాడు. మొర అంటే బాధలో వచ్చే ప్రార్థన మొర, దుఃఖముతో వచ్చే ప్రార్థన కూడా మొర, పొందుకునే వారికి ప్రార్థించేది కూడా మొర. ఇజ్రాయేలు ప్రజలు వారు మొరపెట్టారు కనుక విడిపింపబడ్డారు. వాళ్ళ మొరని దేవుడు ఆలకించాడు. ఈరోజు దేవుడు నీ మొరను ఆలకిస్తానని అంటున్నాడు. కష్టంలో ఉండడం అన్నా ఇష్టమేమో, కానీ దేవుడికి మొరపెట్టి ప్రార్థించబడి విడిపింపబడతామని అపవాది ప్రార్థించకుండా, దేవుడికి మొరపెట్టకుండా ఆశీర్వాదం ఏడ పొందుకుంటాము అని ప్రార్థించకుండా ఆ కష్టంలో ఉండడమైనా ఇష్టం చేస్తాడు, కానీ ప్రార్థించడం మాత్రము జరగనివాడు. అదే గమనించి ప్రతిరోజు ప్రార్థన అనేది ప్రాముఖ్యం అనేది గుర్తుపెట్టుకోవాలి. దేవుడు, నేను ఒక బాధ పడుతున్నాను, ఒక మొర నేను పెడుతున్నాను, ఈ బాధలో నుంచి ఒక ప్రార్థన వస్తుంది, దేవుడు నా ప్రార్థన తప్పకుండా ఆలకిస్తాడని ప్రార్థించాలి. ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడుట, అది మనకి తెలిసిందే. మనము దేవుడితో మాట్లాడుతున్నాం అన్న మాట సింపుల్గా చెప్తున్నాం, కానీ దేవుడు మన ప్రార్థన వింటానని చెప్తున్నాడు. చెవులు మన మొరలకి ఒగ్గి ఉన్నవి అని చెప్తున్నాడు. ఈరోజు నీ మొర దేవుడికి తెలియజేసినట్టయితే నీ సమస్యలన్నీ వెళ్ళిపోతాయి, నీ కష్టాలన్నీ వెళ్ళిపోతాయి, నీ బంధకములన్నీ వెళ్ళిపోతాయి, నీ సంఖ్యలు తెగిపోతాయి. ఇవన్నీ నుంచి నువ్వు విడిపింపబడతావు. నీ మాటలైనా, నీ యొక్క బాధ అయినా, నీ దుఃఖమైనా, ఏదైనా నువ్వు ఎవరు వినరు. ఎవరైనా విన్నా కూడా విడిపించేవారు ఎవరు లేరు. నిన్ను విడిపించేది ఒక దేవుడే. నీ ప్రార్థనను, నీ మొరను ఆలకించువాడు ఆయన మాత్రమే. నిన్ను బాగు చేసేది ఆయన్ని. ఈరోజు ప్రార్థించి మొరపెట్టి ప్రతి విషయంలో నువ్వు విడిపింపబడి గొప్ప ఉన్నతమైన స్థానంలో నువ్వు నిల్చుందువుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. తండ్రి, యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం. నిజముగా దేవా, మొర పెడితే విడిపించువాడువి నీవే. తండ్రి, మా ప్రార్థనని ఆలకించు దేవుడివి నీవే. నీవు తప్ప మా ప్రార్థనను వినువారు ఎవరయ్యా? నీవే మమ్మల్ని సృజించిన సృష్టికర్త. ఇదిగో తండ్రి, మా ప్రార్థనను ఆలకించువాడా, మా మొరని ఆలకించువాడా, మమ్మల్ని విడిపించు దేవానికి వందనాలు. ఎవరైతే ప్రార్థించాలని ఈ రోజు నుంచి నిర్ణయం తీసుకున్నారో, మొరపెట్టి విడిపింపబడాలని అనుకుంటున్నారో, వారి జీవితంలో తండ్రి నువ్వు వారి ప్రార్థన వింటానని వాగ్దానం చేసినావు. ప్రతి సమస్యను విడిపించి గొప్పతో ఉన్నత స్థానంలో వాళ్ళని పెట్టమని, ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ వాగ్దానము మీ అందరి జీవితంలో నెరవేర్చబడి ప్రతిరోజు మీరు ప్రార్థించి మొరపెట్టి ప్రతి విషయంలో మీరు విడిపింపబడుదురుగాక. దేవుడు మీ ప్రార్థనను ఆలకిస్తాడు. ఆమేన్.